ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హోల్సేల్గా అమ్మకానికి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఎస్, మీరు వింటున్నది నిజమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత విలువైనటువంటి భూములు, ఎకరం 50 కోట్ల నుంచి దాదాపుగా 150 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి అత్యంత ఖరీదైనటువంటి భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, అదేవిధంగా షాపింగ్ మాల్స్ కట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు తన బినామీలకి అతి తక్కువ ధరకి దోచిపెడతా ఉన్నాడనేది ప్రభుత్వం ఇస్తున్నటువంటి వరుస జీవులతో అర్థమవుతా ఉంది. విశాఖపట్నంలో లులు మాల్ పేరుతో 13.5 ఎకరాలు అత్యంత ఖరీదైనటువంటి భూములు. విశాఖపట్నం ఆర్కే బీచ్ ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే వాల్తేరు హార్బర్ పార్క్ భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూముల్ని అక్కడ ఎకరం దాదాపుగా 100 నుంచి 150 కోట్ల రూపాయలు విలువ ఉంటుంది. అంటే దాదాపు అవి 2,000 కోట్ల రూపాయలకి పైగా విలువైనటువంటి భూముల్ని కేవలం సంవత్సరానికి 4.5 కోట్ల రూపాయల అద్దెకి మాత్రమే చెల్లించేటట్టుగా 99 సంవత్సరాల పాటు లీజుకి ఇవ్వటం. 99 సంవత్సరాలు. దాంతో పాటుగా 170 కోట్ల రూపాయల విలువైనటువంటి ఏదైతే 170 కోట్ల రూపాయల ఖరీదు చేసేటటువంటి జీఎస్టీ వసూళ్లు కానీ, పన్నుల రాయితీలు కానీ మినహాయింపు ఇవ్వటం. అంటే 170 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చేవి పోతాయి, ఏదైతే లులు మాల్కి లాభం చేకూరుతుంది. సో ఇది ఒక మాల్, అంటే ఒక షాపింగ్ మాల్. చాలా ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, విశాఖలో ఉన్నాయి, లేదంటే విజయవాడలో ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి కొత్తది తిరుపతిలో ఉన్నాయి. కానీ అలాంటి ఒక ప్రైవేట్ మాల్ కోసం ఈ విధంగా ప్రభుత్వ భూమిని దారాదత్తం చేయటం కేవలం 4.5 కోట్ల 2 సంవత్సరానికి. నిజంగా 4.5 కోట్లు నెలకిస్తారు హైదరాబాద్ లాంటి దాంట్లో. ఇప్పుడు లులు మాల్కి ఇప్పుడు హైదరాబాద్లో నెలకిస్తారు. ఇది వాళ్ళు ప్రైవేటు దాంట్లో నిర్వహించుకుంటా ఉన్నారు. అది ఇక్కడ హైదరాబాద్ కుకట్పల్లి జేఎన్టీయూ దాటిన తర్వాత ఉంటుంది, జేఎన్టీయూ టు హైటెక్ సిటీ రూట్లు. సో మరి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇక్కడ ఉచితంగా దారాదత్తం చేసేటటువంటి పరిస్థితి. అలానే విజయవాడలో చూస్తే దాదాపుగా 4.5 ఎకరాల భూమి, అది కూడా ఏదైతే పాత బస్టాండ్ అంటారు విజయవాడ, ఆ భూమిని కూడా ఇప్పుడు కారు చౌకగా చంద్రబాబు నాయుడు గారు లులు మాల్కి కట్టబెట్టాడు. అక్కడ వాళ్ళు 120 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారంట. 120 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికి ఒక 500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ల్యాండ్ని వాళ్ళకి దారాదత్తం చేయటం. సో ఏమొస్తుందంటే ఇవాళ షాపింగ్ మాల్ వస్తుంది. మనం వేసుకున్న బట్టలు, చేతి పెట్టుకునే వాచీలు, లిప్స్టిక్లు, ఇట్లాంటి షాపులు వస్తాయి. సో ఈ షాపులు ప్లస్ సినిమా థియేటర్లు వస్తాయి, ఫుడ్ కోర్ట్ వస్తుంది, పక్క కమర్షియల్. ఆ డబ్బుల ఆదాయం మొత్తం లులుకు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలా ఉచితంగా దారాదత్తం చేయటం. మొన్నటికి మనం చూస్తే ఏదైతే విశాఖపట్నంలో 30 ఎకరాలు సత్య రియల్ ఎస్టేట్ వాళ్ళకి, 30 ఎకరాలు కపిల్ చిట్ ఫండ్స్ వాళ్ళకి అలా దారాదత్తం చేసినటువంటి పరిస్థితి. అది మరీ దారుణం. అక్కడ ఎకరం 100 కోట్లు ఉంటే 1.5 కోటి అమ్మేశారు డైరెక్ట్గా. సో ఏ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కుదిరితే అమ్మే, కుదరకపోతే వాళ్ళకి దోచిపెట్టి తక్కువ రేటుకి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టి రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు తన బినామీలకు కట్టబెడుతున్నాడు అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఖచ్చితంగా ఈ దోపిడీని అడ్డుకోకపోతే ఈరోజు ప్రభుత్వ భూములను అమ్మాడు, రేపొద్దున మన ప్రైవేట్ భూములను అమ్ముతాడు. సో ఖచ్చితంగా మన సొంత ఇళ్ల స్థలాలు, మన పొలాలను కూడా అమ్మేసేటటువంటి